డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కొండపల్లి యాత్ర అనే లెసన్ చూద్దాం. 7th క్లాస్ హిందీలో. కొండపల్లి అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఈ కొండపల్లి దేనికి ప్రసిద్ధి, దేనికి ఫేమస్? కొండపల్లి అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? కొండపల్లి అనగానే ఒక రాజుల నాటి కోట, ఇంకా ముఖ్యంగా కొండపల్లి అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది మనకి బొమ్మలు. ఈ బొమ్మలు చెక్కతో తయారు చేస్తారు. చెక్క బొమ్మలు బాగా వరల్డ్ వైడ్ గా ఫేమస్. కొండపల్లి బొమ్మలు ఇవి అన్ని రకాల ఆకారాలతో, మనుషుల ఆకారాలు కానీ, గుర్ర బండ్లు, ఎద్దుల బండ్లు, ఇట్లా జంతువుల ఆకారాలు, ఒక పండగలకు సంబంధించిన కొన్ని ఘట్టాల యొక్క బొమ్మలు ఇట్లా తయారు చేస్తారు. వీటి కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ కొండపల్లికి వస్తున్నారు. పేజ్ నెంబర్ 103. ఆంధ్రప్రదేశ్ కే కృష్ణా జిల్లా మే ఏక్ గాంవ్ హై. ఆంధ్రప్రదేశ్ కే కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అనేది పూర్వం. తర్వాత దాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు. కృష్ణా జిల్లాలో రెండు చేశారు దాన్ని. కృష్ణా జిల్లా వేరు, ఎన్టీఆర్ జిల్లా వేరు. ఇప్పుడు ఈ కొండపల్లి అనేది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కే కృష్ణా జిల్లా మే ఏక్ గాంవ్ హై. ఇస్కా నామ్ కొండపల్లి హై. ఈ గ్రామం పేరు ముఖ్యమైన, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది ఇది, దీని పేరు కొండపల్లి. విజయవాడ సే 24 కిలోమీటర్ కి దూరీ పర్ హై. విజయవాడ నుండి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 24 కిలోమీటర్స్. यह प्रांत हाथ से बनी लकड़ी के खिलौनों के लिए प्रसिद्ध है. हाथ से, చేతితో తయారు చేసిన చెక్క బొమ్మలకి ప్రసిద్ధి. లకడి. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ లకడి? వుడెన్. చేతితో తయారు చేయబడిన ఈ బొమ్మలకి మిషనర్లో లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో తయారు చేసేది కాదు ఇది. కొంతమంది కార్మికులు చేతితో తయారు చేసే బొమ్మలు. ఇన్హే దేఖనే కే లియే దూర్ దూర్ సే లోగ్ ఆతే హై. వీటిని చూడటానికి, వీటిని కొనుక్కోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. एक दिन पाठशाला के कुछ छात्र अपने अध्यापक के साथ रविवार को కొండపల్లి की यात्रा पर गए. ఒకసారి ఒక స్కూల్లో ఒక క్లాస్ స్టూడెంట్స్, కుछ ఛాత్ర, కొంతమంది. ఛాత్ర అంటే ఏమిటి? విద్యార్థులు లేదా స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్ విహారయాత్రకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చూశారు? వహా పర్ ఏక్ పురానా కిలా హై. పురానా. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పురానా? ఓల్డ్. వెరీ గుడ్. ఓల్డ్. దీనికి ఆపోజిట్ ఏంటి? పురానాకి నయా. హిందీలో దీని మీనింగ్ ఏంటి? న్యూ, కొత్త. పాత కిలా హై. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కిలా? ఎస్, కోట, ఫోర్ట్. కోట. ఫోర్ట్ వేరు, పోర్ట్ వేరు. కోటని ఫోర్ట్ అంటారు. FORT. ఫోర్ట్. పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్, షిప్ యార్డ్ ఉండేది పోర్ట్ ఉంటుంది, అవన్నీ పోర్ట్లు. ఫోర్ట్ అంటే కోట. ఇక్కడ ఒక పాత కోట ఉంది. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? రవివార్కో. రవివార్. రవి అంటే సన్, సూర్యుడు. సండే. రవివారం అంటే సండే. ఆదివారం రోజు వెళ్ళారు స్టూడెంట్స్. చూసినప్పుడు అక్కడ ఏక్ పురాణా కిలా, ఒక పాత పురాతన కోట ఉన్నది. इस किले को 14वीं शताब्दी के राजाओं ने बनाया. దీన్ని తయారు చేసింది 14th సెంచరీ, శతాబ్ది అంటే. ఎవరు అప్పుడు తయారు చేసింది? ప్రోలయ వేమారెడ్డి అనే రాజుగారు.
అనే ఒక రాజుగారు దాన్ని కట్టాడు. వీళ్ళంతా ఏ వంశము? రెడ్డి రాజులు, రెడ్డి రాజుల వంశం. ఇక్కడ పెద్ద రాజవంశం పరిపాలన చేశారు అప్పట్లో, పూర్వకాలం, కొన్ని వందల సంవత్సరాల క్రితం. అక్కడ గజపతి రాజులు, బహమనీ సుల్తాన్లు, రెడ్డి రాజులు, వీళ్ళందరూ అక్కడ పరిపాలించారు. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ కోటని వాళ్ళు చూశారు విద్యార్థులు. ఇసే దేఖకర్ బచ్చే బహుత్ ఖుష్ హుయే, పిల్లలందరూ కూడా బహుత్ ఖుష్, హ్యాపీ, సంతోషించారు అందరు. అబ్బా భలే ఉంది కోట. ఉస్కే బాద్ వహాకే ఖిలవనే దేఖనే గయే. కొండపల్లి కోట చూడటం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చూడటానికి వెళ్ళారు? ఖిలవనే. ఖిలవనా ఏకవచనము, ఖిలవనా బొమ్మ, ఖిలవనే బహువచనం, బొమ్మలు प्लूरल नंबर खिलौने। अध्यापक और छात्रों को देखकर स्थानीय खिलौने बनाने वाले कारीगरों ने उनका स्वागत किया। कारीगर కార్మికులు, వర్కర్స్, బొమ్మలు తయారు చేసే కార్మికులు వీళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకని? వాళ్ళు కొంటారు కాబట్టి. స్థానీయ खिलौने बनाने वाले कारीगरों ने, స్థానీయ అంటే ఏంటి? స్థానిక, లోకల్. అక్కడ ఉండే వర్కర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. आंध्र प्रदेश में लोग संक्रांति और दशहरा के पर्व दिनों में गोलू यानी బొమ్మల కొలువు रखते हैं। సంక్రాంతి పండగ, దసరా పండగ ఈ సందర్భాల్లో, ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా ఆంధ్రాలో ఒక ఆచారం ఉంది. ఏమిటది? గోలు. గోలు అంటే మీనింగ్ బొమ్మల కొలువు. చూసారా ఎప్పుడన్నా? బొమ్మల కొలువు ఎట్లా ఉంటుంది? ఒక 2-3 స్టెప్స్ లాగా చెక్కతో తయారు చేసిన స్టెప్స్ పెట్టేసి అరల్లాగా, కబోర్డ్స్ లాగా వాటి మీద వరుసగా బొమ్మలు పెడతారు. రకరకాల బొమ్మలు చూసి కాసేపు అందరూ ఆనందిస్తారు. బొమ్మలన్నీ రకరకాలు పెట్టేసి అందరూ పిలిచి కాసేపు ఒక పండగలాగా చేసుకుంటారు. దీన్ని బొమ్మల కొలువు లేదా గోలు అంటాం. ఇది వీటిల్లో ఈ బొమ్మల కొలువులో ఎక్కువగా వాడేది కొండపల్లి బొమ్మలే. ये खिलौने आसपास के తెల్ల పొణికి నామక్ నరం లకడీ సే బనాయే జాతే హై. దేంతో తయారు చేస్తారంటే మామూలుగా టేకు, మద్ది, రావి ఇది కాదు. టేకు వీటితో కాదు తయారు చేసేది. తెల్ల తెలుగు పదం ఇది, హిందీలో రాశారు, మనం తెలుగులో రాద్దాం. తెల్ల పొణికి హిందీలో ఎట్లా రాయాలి? తెల్ల పొణికి. ఇది చెక్క పేరు. ఇది ఒక రకమైన చెక్క. ఎందుకని దీంతో తయారు చేస్తారు? ఎందుకని తయారు చేస్తారు దీంతోనే? ఇది నరం లకడి. నరం, నరం అంటే ఏమిటి? కోమలమైన అని అర్థం. స్మూత్ గా ఉంటుంది. బొమ్మలు తయారు చేసినప్పుడు మౌల్డింగ్ చేయడానికి ఈజీగా వంగుతుంది. ఇది అంటే వంచగానే ఇరిగిపోదు, మెత్తగా ఉంటుంది కాబట్టి దీంతో తయారు చేస్తారు బొమ్మలు. ఇన్హే ప్రాకృతిక రంగం సే రంగా జాతా హై. చేసిన తర్వాత ప్రాకృతిక రంగు, ప్రాకృతిక్ అంటే ప్రకృతి సిద్ధమైన రంగులు వేస్తారు వీటి మీద. కెమికల్స్ కలిపిన రంగులు కాదు. ప్రకృతి వర్ణంగా, ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన, స్వభావ సిద్ధంగా ఏ మాత్రం హాని లేకుండా ఉన్న రంగులు వేస్తారు చేసిన తర్వాత, బొమ్మలు చేసిన తర్వాత. यहाँ कई प्रकार के खिलौने बनते हैं. कई प्रकार के, कई అంటే చాలా, చాలా రకాలైన బొమ్మలు తయారవుతాయి. इन खिलौनों में दशावतार,
బొమ్మలు తయారు చేసినప్పుడు వాటిలో ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా దశావతారాలు, అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కనబడేటట్టుగా బొమ్మలు తయారు చేస్తారు. తాటి చెట్టు బొమ్మ, బయలుగాడి, తెలుసా బయలుగాడి? ఎడ్ల బండి, బులక్ కార్ట్, ఎద్దుల బండి బొమ్మ తయారు చేస్తారు. గీతోపదేశ్, శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్న బొమ్మ. పాలకి అంటే పల్లకి, వర్ వధు, పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న బొమ్మ. నర్తకి, నాట్యం చేస్తున్న ఒక నర్తకి బొమ్మ. హాథీక హౌదా, ఏనుగు అంబారి, చూసారు ఎప్పుడన్నా? ఏనుగు అంబారి, ఏనుగుకి పైన బండిలాగా కడతారు క్లోజ్ చేసి, దాన్ని అంబారి. దాంట్లో రాజులు రాణులు ఊరేగుతూ ఉంటారు. అలాంటి బొమ్మలు. గ్రామీణ వాతావరణానికి కిలవనే. ఒక గ్రామం ఎట్లా ఉంటుంది? చెట్లు, చిన్న వాటర్ ఫాల్స్, కొండలు, చిన్న చిన్న పూరి గుడిసెలు, గ్రీన్ పొలాలు, పొలాల్లో ఎద్దుల బండితో దున్నటం, మరో పక్కనేమో నాట్లు వేస్తూ ఉంటారు, పొలం పని చేస్తుంటారు. ఇంకో పక్కన చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తా ఉంటాడు. ఒక విలేజ్ వాతావరణం అంతా ఉండేటట్టుగా బొమ్మలు తయారు చేస్తారు. ఇవి ప్రసిద్ధమైనవి. ఆజ్కల్ ఏ హస్తకళాయే ధీరే ధీరే లుప్త హోతీ జా రహీ హై. చేత్తో తయారు చేయడం అనేది ఈ మధ్య కాలంలో లుప్త్ అంటే మాయమైపోతూ ఉంది, తగ్గిపోయింది బాగా. ఎందుకని? ఎవ్వరు కొంటలేదు. అందరూ కూడా ఈ ఆన్లైన్లో బొమ్మలు ఏదో పెట్టుకోవటం, ఆన్లైన్లో తెప్పించుకోవటం, ఇక్కడ తయారు చేసి చూసుకోకుండా బాగా ఫినిషింగ్ బాగుండి కెమికల్స్ రంగులు ఉంటాయి, అదే నచ్చుతాయి అందరికి. ఇప్పుడు అలాంటి కలర్ఫుల్ తెచ్చుకుంటున్నారు. వాటి వల్ల కెమికల్స్ మనకి ఇబ్బంది పెడుతూ, మనకి నష్టం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు చేసే బొమ్మల్లో ఉన్న ఆ పనితనం వాటిలో ఉండదు. కానీ అందరం ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి కూడా టైం లేక, ఇష్టపడక ఆన్లైన్లో తెప్పించుకుంటాం అన్ని, ఏది కావాలన్నా. అందువల్ల వాటిని వాడకం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ లేపాక్షి నామక బిక్రీ కేంద్రం ద్వారా ఇన్హే బేచ్తీ హై. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటే తెలుసా? సర్కార్ అంటే ఏంటి? ఎస్, గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు? లేపాక్షి వస్తు ప్రదర్శనశాల, లేపాక్షి వస్తు విక్రయశాల, అట్లా షాపులు పెట్టి ఈ కొండపల్లి బొమ్మల్ని అక్కడ అమ్ముతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ కొంటుంది బొమ్మల్ని, ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఎంతో గిట్టుబాటు ధరలు ఇచ్చి కొంటుంది. వాళ్ళు మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళకు కూడా జీవనోపాధి వస్తూ ఉంటుంది. इससे कारीगरों को आजीविका और प्रोत्साहन मिलता है. आजीविका, జీవనోపాధి, ఆజీవిక అంటే. ఈ విధంగా వాళ్ళకు కూడా లైఫ్ జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటి బొమ్మల్ని కొని వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఇట్లాంటి ప్రదేశాలని, మంచి కోట ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ మంచి ప్రకృతి దృశ్యాలు ఉంటాయి, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, మంచి కోట చూడొచ్చు. ఈ విధమైన ఇట్లాంటి ప్రదేశాలు మనము కూడా చూసి ఈ విషయాలను నోట్ చేసుకోవాలి. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.